తెలంగాణ కాంగ్రెస్ లో ఇతర పార్టీల చేరికలు కాకరేపుతున్నాయి. మైనంపల్లి హనుమంతరావు చేరికపై అసంతృప్తితో ఉన్న మెదక్, మేడ్చల్ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు ఏకంగా రాజీనామా చేశారు. మైనంపల్లి ఆయన కుమారుడు రోహిత్లకు టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడమే దీనికి కారణం. మరికొన్ని చోట్ల కూడా ఇదే రకమైన అసంతృప్తి వస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చేవారి వల్ల తమకు టికెట్ రాకుండా పోతోందని మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారు ఆందోళన చెందుతున్నారు. రైట్, ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్. రమాదేవి, ఇది కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఏ విధంగా ఉన్నాయో ఎగ్జిట్స్ కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. ఒక చేరిక రెండు ఎగ్జిట్స్ ని చూపిస్తా ఉన్నది. ముఖ్యంగా అయితే మొన్ననే చూసాం, అయితే మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు ఇక్కడ రాజీనామా చేయడం జరిగింది. అదే విధంగా మెదక్ డిసిసి అధ్యక్షుడు కూడా కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఇద్దరు కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ గత కొంతకాలంగా కూడా ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తా ఉన్నాడు. పార్టీలో వివిధ రకాలైనటువంటి బాధ్యతలు చేస్తూ డిసిసి స్థాయి వరకు వచ్చాడు. సో అతను పార్టీని ఈ మధ్య కాలంలో మల్కాజ్గిరిలో కూడా మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నాడు. వాల్ రైటింగ్స్ కానీ ఇతరత్ర ప్రచార కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడు. పాదయాత్ర లాంటి కార్యక్రమాలు, వాల్ రైటింగ్స్, పోస్టర్స్ అన్ని కూడా రిలీజ్ చేసుకొని రెడీ అవుతున్నటువంటి తరుణంలో టికెట్ ఆయనకే అని చెప్పినటువంటి తరుణంలో సో మొత్తానికి ఆయన ప్రిపేర్ చేసుకొని ఈ మధ్య కాలంలో అన్ని రకాలుగా రాహుల్ గాంధీని మైనంపల్లి రాకతోటి అంతకన్నా ముందే ఆయన రాహుల్ గాంధీని కూడా కలవడం జరిగింది. రాహుల్ గాంధీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మెదక్ డిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కూడా సో ఇతర స్పష్టమైన హామీ ఇవ్వకనే పార్టీ మారుతున్నారనేసి కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. మైనంపల్లి ఎంతో మంది కార్యకర్తలను వేధించాడు, అక్రమ కేసులకు గురి చేశాడు, అక్రమ కేసులకు పెట్టి కార్యకర్తలను ఇబ్బంది పాలు చేశాడు. అట్లాంటి మైనంపల్లితో పాటు నేను పార్టీలో కొనసాగలేను. కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు. మొదటి నుంచి మేము కాంగ్రెస్ జెండానే నమ్ముకొని కాంగ్రెస్ అనుబంధ విభాగాల్లో పనిచేస్తూ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా విలువ లేదు. కేవలం డబ్బుల సంచుల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నారు అనేసి కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇటు డిసిసి మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు అదేవిధంగా మెదక్ డిసిసి అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి కూడా సో కర్ణాటక మోడల్ కాంగ్రెస్ మోడల్ అంటూ హల్చల్ చేస్తా ఉన్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వం పెట్టేటువంటి అక్రమ కేసులు కావచ్చు, ఇతరత్ర కేసులను మేము ఎదుర్కొని పార్టీకి వెన్నుదన్నుగా నిలవడం, పార్టీ జెండాలు మోసం అలాంటి కార్యకర్తలు కాకుండా కేవలం డబ్బుల సంచుల ఆధారంగా ఎట్లాంటి టికెట్ కేటాయించే సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతికి మేము వ్యతిరేకం, మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం అనేసి కూడా ఆయన లేఖాస్త్రాన్ని కంటారెడ్డి తిరుపతి రెడ్డి లేఖాస్త్రాన్ని సంధించడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో జైపూర్ తీర్మానం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ లో యాక్టివ్ మెంబర్షిప్ 5 years యాక్టివ్ మెంబర్షిప్ ఉండాలి. యాక్టివ్ మెంబర్షిప్ తో పాటు సో అయితే ఒక కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వము అని చెప్పినటువంటి జైపూర్ తీర్మానం ఏదైతే ఉందో ఆ తీర్మానాన్ని కొనసాగించలేకపోతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కొనసాగించలేకపోతుంది అనేది కూడా ఈ సందర్భంగా అటు నందికంటి శ్రీధర్ అదేవిధంగా కంటారెడ్డి తిరుపతి రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అయితే ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా చూసుకున్నట్టు తెలంగాణలో చాలా చోట్ల ఇద్దరు ఒక కుటుంబం నుంచి ఇద్దరేసి టికెట్లు అడుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానానికి చూసుకున్నట్టయితే మల్రెడ్డి రామరెడ్డి అడుగుతా ఉన్న టికెట్, అదేవిధంగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ చూసుకున్నట్టయితే మల్రెడ్డి రంగారెడ్డి టికెట్ ఒకటి కుటుంబం నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా జగ్గారెడ్డి నిర్మలా జగ్గారెడ్డి కూడా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి 2 టికెట్స్ అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా వీళ్ళందరూ కూడా 2 టికెట్లు కాంగ్రెస్ పార్టీలో ఆశిస్తా ఉన్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏమో అయితే బీసీలు అయినా కానీ ఇతరత్ర ఎవరికైనా కానీ సర్వేలో సెకండ్ ప్లేస్ వచ్చిన బీసీలో వాళ్ళకి ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికి చూస్తే ఇది రెడ్ల రాజ్యంగా కొనసాగుతా ఉన్నది అనేసి కూడా అటు డిసిసి అధ్యక్షులు నిన్న మొన్న రిజైన్ చేసినటువంటి డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ కావచ్చు, కంటారెడ్డి తిరుపతి రెడ్డి కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే అయితే జైపూర్ తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ తుంగలో దొక్కింది అని వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మైనంపల్లి విషయానికి వస్తే మైనంపల్లి కేవలం సర్వే ఆధారంగా మాత్రమే
ఈ సీట్లను కేటాయిస్తా ఉన్నారు. నాకు నా కొడుకు సర్వే ఆధారంగానే కేటాయిస్తానని సర్వేను బూచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అనేసి కూడా నందికంటి శ్రీధర్ విమర్శించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఈ యొక్క మైనంపల్లి చేరికతో ఇద్దరు డీసీసీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రేపో మాపో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పీల్చుకొని బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నట్లుగా అయితే వార్తలు అయితే వస్తా ఉన్నాయి రమాదేవి. రైట్ జగన్, థ్యాంక్ యూ.